నా పేరు గోవింద్ భార్గవ్. నాకు పోలీస్ అవ్వాలన్నది చిన్నప్పటి నుంచి ఉన్న కల. కానీ నాకు పారాసోమ్నియా అనే డిజార్డర్ ఉంది. అంటే నిద్రలో పీడకల్లాంటివి వస్తే నా బాడీ సఫకేట్ అయి ఊపిరి ఆడదు. అలా కంటిన్యూ అయితే చనిపోయే అవకాశం కూడా ఉంది. హలో. చెప్పు. ఏంటి నువ్వు ఇంట్లో ఒక్కడివే ఉన్నావా? అయితే ఏంటి? అరే ఏంట్రా, నీకు ప్రాబ్లం ఉంది కదా. నైట్ ఎవరూ లేకపోతే నీకు రిస్క్ కదా. నా మూడేం బాగలేదు, నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో హలో. బాబాయ్, నీకు తెలుసు కదా బాబాయ్, నేను పోలీస్ అవ్వాలని ఎంత పెద్ద కలను. దానికోసం ఫిజికల్ టెస్ట్కి, రిటర్న్ టెస్ట్కి ఎంతో ప్రిపేర్ అవుతున్నా బాబాయ్. ప్లీజ్ బాబాయ్, డిపార్ట్మెంట్తో మాట్లాడి నాకు ఎలాగైనా జాబ్ వచ్చేటట్టు చేయి బాబాయ్. స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యాను అంటున్నావుగా, మరేంటి? అయినా మీ బాబాయ్ జస్ట్ కానిస్టేబులే. నా మాట వల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. నీ బలహీనత నీకు తెలుసు. నువ్వు పోలీస్ అవ్వడం కుదరదు, కానీ వేరే జాబ్ ఏదైనా ట్రై చేసుకో. వదిలేరా ఇంకా ఇంకెంతకాలం దాని ముఖం చూసేవాడు. అది ఆ గోవింద్ గారు హ్యాపీగా ఉంది. అయినా నీకేం తక్కువలేముంది, ఇంకో ఫిగర్ని పడ్డట్లేదు. ఎంత మర్చిపోవాలనుకున్నా అవ్వట్లేదు. నన్ను కాదని వాణ్ణి లవ్ చేస్తుందా, అందరి ముందు చీకొడుతుందా. వాణ్ణి వదలను, దాన్ని వదలను. అన్ని వేసేద్దాంలేమమ్మా, నేను చూసుకుంటా. లేదురా, నేనే చంపేస్తా ఈరోజే. ఆడికి ఏదో స్లీపింగ్ డిజార్డర్ ఉందంట కదా, నైట్ చంపేసి అంతనే ఫినిష్ చేస్తా. ఆగరామా. అయినా మీ బాబాయ్ జస్ట్ కానిస్టేబులే. నా మాట వల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. నీ బలహీనత నీకు తెలుసు. నువ్వు పోలీస్ అవ్వడం కుదరదు, కానీ వేరే జాబ్ ఏదైనా ట్రై చేసుకో. బాబాయ్ చెప్పండి బాబాయ్. రే, నీకు అసైన్మెంట్ ఉంది. అవునా, చెప్పండి బాబాయ్, ఏంటది? మన ఊర్లో కాలేజ్ స్టూడెంట్స్ కి గంజాయి సప్లై చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడిని పట్టుకోవాలి. ఓకే బాబాయ్, వాడిని 2 డేస్లో మీ ముందు ఉంచుతా బాబాయ్. వాడి ఫోటో నీకు వాట్సాప్ చేసా, చూడు. సరే బాబాయ్, వీడిని పట్టుకొని మీ ముందు ఉంచి నా జాబ్ నేను కన్ఫర్మ్ చేసుకుంటా బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. ఏంట్రా ఇక్కడ పిలుచుకొచ్చావు? కొత్త పార్టీ దొరికాడరా, మాల్ ఇవ్వడానికి వచ్చాం. ఎక్కడైతే వాడు డౌట్ రాదు.
వాడు ఎవడో బకరాలాగా ఉన్నాడు. ఈ టైం ఏంట్రా? సర్లే నేను పోతా, నువ్వు చూసుకో. సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. దామోదర్, ఎంతసేపు రా? ఎంతసేపు నేను వెయిట్ చేయాలి నీకోసం? నేను వచ్చింది మాల్ కోసం కాదు, నీ కోసం. అంటే ఇంకా అర్థం కాలేదా? పదరా పోలీస్ స్టేషన్కి. హలో బాబాయ్, సిఏ గారితో మాట్లాడావా నా గురించి? నువ్వు చెప్పిన పని చేశాగా బాబాయ్. రే నేను అదే పనిలో ఉన్నా. ఒక్క 2 days టైం ఇవ్వు. నువ్వు అరెస్ట్ చేయించిన వాడికి నిన్ననే కోర్టులో శిక్ష పడింది. నీకు ఒక 2 daysలో నేను అప్డేట్ చేస్తాను. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. హలో, కలవాలి. నువ్వేంట్రా ఇక్కడ? నేను తప్పించుకోవడం దాని చేయాలి. గురించి వదిలి నేను అరెస్ట్ చేయించి వాడిపై పగ తెచ్చుకొని వచ్చింది. మరి ఏం చేస్తాం చెప్పు. ఏదో వాడు చేయాలి. వాడి వల్ల నా లైఫ్ అయిపోయింది. కన్ఫర్మ్ చంపేయాలి. హలో గురు, గుర్తుపట్టావా నన్ను? ఇంకా అర్థం కాలేదా? పదరా పోలీస్ స్టేషన్కి. రేయ్, నువ్వెలా బయటకు వచ్చావురా? అయినా శాలిని ఫోన్ నీ దగ్గర ఉందేంటి? శాలిని ఎక్కడ్రా? కూల్ కూల్. శాలి మాత్రమే కాదు, నీ తమ్ముడిని కూడా కిడ్నాప్ చేసింది. చూస్తావా? రే వాడిని వదిలేరా. వాడికి ఏమన్నా అయిందో? రే ప్రమోద్, నువ్వే కాపాడుకోవాలి. జాబ్ ఆఫర్ రావాలని నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఏ గంజాయి అమ్ముతున్నాను అని నాకు అరెస్ట్ చేయించావు. అదే గంజాయి నాకు నేను డెలివరీ చేయాలి. నీకు ప్లేస్ చెప్తా, అక్కడున్న మాలి నువ్వు తీసుకుని రావాలి. నువ్వు లేట్ చేసే కొద్దీ ఇక్కడ 2 ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే బ్రిడ్జ్ వాడి మూమెంట్ ని ఫాలో అయితే వీడియో తీసుకో. ఎందుకు? అర్థమైంది.
నేను వెళ్తున్న దారి నన్ను తప్పు చేయమని ప్రేరేపిస్తుంది. నా ఆలస్యం ఒక్కో ప్రాణాన్ని అడుగుతుంది. నేను తీసుకునే నిర్ణయం 2 ప్రాణాలను కాపాడుతుందా, లేక 3 ప్రాణాలను బలి కోరుకుంటుందా? ఏది చేసినా తప్పు మాత్రం చేయకూడదు. వీడు మా దగ్గర వెళ్ళట్లేదు. ఏం చేయమంటుంది? వాడిని అక్కడే చంపేయరా. చంపేస్తా చంపేస్తా. వదిలేస్తున్నా, ఇంకెప్పుడు కనిపించకు. వదిలేస్తా అనుకున్నావా? ఇంకా నీకు చావేరా. అది చూద్దాం రా. ఎరా గుర్తున్నానా? 2 సంవత్సరాల కిందట ఓడించావు. వదిలేస్తున్నా, ఇంకెప్పుడు కనిపించకు. ఆ రోజు నుంచి నిన్ను దాన్ని మర్చిపోలేక ఈ గాంజాలు అలవాటు చేసుకొని చస్తూ బతుకుతున్నాను. 2 సంవత్సరాల తర్వాత నాకు ఈరోజు అవకాశం వచ్చింది. నీ వల్ల నిన్ను ఈరోజు దేవుడు కూడా కాపాడలేడు. ఇప్పటికే లాగ్ ఎక్కువైందిరా, ఇంకా లాగొద్దు. రే ప్రమోద్, లేరా? రే ప్రమోద్, రే లేరా? శాలి ఎక్కర్రా? రే లేరా? శాలి ఎక్కర్రా? రే ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు? నువ్వు అరెస్ట్ చేయించిన వాడు తప్పించుకున్నాడు. వాడిని వెతికే పనిలో ఉండి చూసుకోలేదు. ఏంటో చెప్పరా. బాబాయ్, వాడు నాతోనే ఉన్నాడులే బాబాయ్. వాడితో పాటు ఇంకో 2 ఉన్నారు.
వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దురు కానీ మీరు ఫోర్స్తో వచ్చేయండి బాబాయ్. హా, మళ్ళీ నువ్వే పట్టుకున్నావా? నీకు జాబ్ గ్యారంటీ రా ఇంకా. థ్యాంక్ యూ బాబాయ్. శాలిని,